హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచరక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేటప్పటికి మార్చ్ 5వ తారీఖు, టైం వచ్చేటప్పటికి 12:51 అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి ఈ వీడియో రికార్డ్ చేయడం మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి మార్చ్ 6వ తారీఖు నుండి ఫ్లిప్కార్ట్లోని బిగ్ సేవింగ్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ సేల్స్లో మెయిన్ వచ్చేటప్పటికి స్మార్ట్ టీవీస్ మీద, సౌండ్ బార్స్ మీద, ఏసీస్ మీద అయితే మంచి ప్రైస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందు గురించే ముందుగా ఈ వీడియో అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి మీ కార్ట్లోని. సో మనకు ప్రైస్ డ్రాప్ అయిన వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. ఎలాగో సేల్స్ స్టార్ట్ అయ్యాక ఏ ఎలక్ట్రానిక్ మీద మంచి ప్రైస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేటువంటి వీడియోస్ కూడా రెగ్యులర్గా మీ ముందుకు వస్తాయి. కాబట్టి అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన పాస్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తెలుసన్నమాట. సో ఎంత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అనేటువంటిది. సో కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు ద బెస్ట్ స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, ఎలక్ట్రానిక్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ని తీసుకొస్తూ ఉంటాను. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం స్మార్ట్ టీవీస్ గురించి చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ థర్డ్ సెగ్మెంట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ టోటల్గా 2 టీవీస్ మాత్రమే పిక్ చేశాను. ఫస్ట్ వచ్చినప్పటికి టీసెల్ V5C అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది, చాలా షార్ప్ ఇమేజ్ ఉంటుంది, మంచి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కలర్స్ కూడా మంచి బూస్టెడ్ కలర్స్ అయితే వస్తాయి. ఎక్కడ కూడా ఓవర్గా అయితే బూస్ట్ అవ్వట్లేదు. చాలా మంచి డీటెయిల్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇది హెచ్ఆర్ సపోర్ట్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. డైనమిక్ రేంజ్ అంతా కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది. పైగా ఇది డాల్బీ ఆడియోతో కూడా వస్తుంది. సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే మాత్రం టూ గుడ్ అయితే ఉంటుంది. మనకి పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ ఎక్కడా కూడా మనకి పేరు పెట్టేది అయితే లేదు. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది రెగ్యులర్గా వీళ్ళు 12,000, 13,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉన్నారు. మేబీ ఇది ఆఫర్ టైంలో మనకు 11,000 రూపాయల బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో 11,000 రూపాయల బడ్జెట్లో 32 స్మార్ట్ టీవీ కావాలనుకుంటే మీరు వెంటనే కార్ట్లో అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికి LG LR600. ఇది IPS ప్యానల్తో వస్తుంది. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. ఇమేజ్ కూడా చాలా షార్ప్గా అయితే కనిపిస్తుంది. మంచి డీటెయిల్స్ కూడా ఇదైతే యాడ్ చేస్తుంది అనమాట. మనకి పిక్చర్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఏ ప్రాబ్లమ్ కూడా లేదని చెప్పుకోవచ్చు. దీంట్లో ఆల్ఫా 5 6th జనరేషన్ AI ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఆడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇది లేటెస్ట్ జనరేషన్ WebOSతో వస్తుంది అనమాట. అంటే WebOS వెర్షన్ 25 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. ద బెటర్ క్వాలిటీ అయితే వస్తుంది. చాలామంది ఏంటంటే ఇది మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ చేస్తుందా అని అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇదైతే మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ చేయదు. ఓన్లీ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్మార్ట్ IR రిమోట్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో ఓకేనా. ఇది మనం రెగ్యులర్గా వీళ్ళు 15,490 రూపాయలుగా సేల్ చేస్తారు. ఈ ఆఫర్ టైంలో ఇది 13,000, 12,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు LG నుండి ఒక మంచి 32 స్మార్ట్ టీవీ కావాలంటే దీని అయితే యాడ్ చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లం కూడా ఈ టీవీ అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ మనకి 43 ఇంచ్, 55 ఇంచ్, 65 ఇంచ్ సెగ్మెంట్లో QLED నుండి ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేసుకుందామంటే నేను మీకు బ్రాండ్స్ వైజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ ఏరియాలో ఏ బ్రాండ్ సర్వీస్ బాగుంది అనే ఆధారంగా మీకు ఏ బ్రాండ్ టీవీ కావాలి అనేటువంటి ఆధారం చేసుకొని మీరు ఈ టీవీస్లో ఏదైనా టీవీని పర్చేస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి హైయర్ నుండి అయితే వస్తుంది. మోడల్ వచ్చినప్పటికి H6E అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. 4K అల్ట్రా HD VA ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి డీటెయిల్ అయితే ఉంటుంది. చాలా షార్ప్ ఇమేజ్ అయితే ఈ టీవీ క్రియేట్ చేస్తుంది అనమాట. మంచి పంచింగ్, అలాగే వివిడ్ కలర్స్ అయితే ఈ డిస్ప్లే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వ్యూయింగ్ యాంగిల్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. అలాగే ఈ టీవీలో MEMC కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు డెడికేటెడ్గా. దీనివల్ల స్పోర్ట్స్ ఛానల్ మనం చూస్తున్నప్పుడు మోషన్ బ్లర్ అయితే మంచిగా రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో స్పోర్ట్స్ ఛానల్ చూసే వాళ్ళు కూడా మంచి టీవీ కావాలి బ్రాండ్ నుండి అనుకుంటే ఈ టీవీని అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఆడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కాకపోతే 90 వాట్ RMS సౌండ్స్ మాత్రం వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది డాల్బీ డిజిటల్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. బట్ ఈ టీవీ పర్చేస్ చేసుకుంటే మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్గా సౌండ్ బార్ అయితే పర్చేస్ చేసుకుంటేనే మీకు మంచి లౌడ్నెస్ అనేటువంటిది వస్తుంది. మనకి ఈ డిఫాల్ట్ స్పీకర్స్ ద్వారా అంత లౌడ్నెస్ అనేటువంటిది ఉండదన్నమాట. మన 20 వాట్ స్పీకర్స్ ఏవైతే సౌండ్ ఇస్తుంది ఇంచుమించు అదే సౌండ్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. 43 ఇంచ్ అయితే యాక్సెప్టబుల్, కానీ 55 ఇంచ్ అబోవ్ తీసుకుంటే మాత్రం సౌండ్ బార్ మస్ట్ అండ్ షుడ్గా పర్చేస్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్తాను అనమాట బెస్ట్ సౌండ్ బార్స్ ఏంటి అనేది. సో వాటిలో మీకు నచ్చింది వాటైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓకేనా. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికి Samsung QF6 అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. మంచి పంచింగ్, అలాగే వివిడ్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. ఇమేజ్ వచ్చినప్పటికి చాలా షార్ప్గా కనిపిస్తుంది. అలాగే ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే ఉంటుంది. బ్లాక్స్ వచ్చినప్పటికి మంచి డీపర్ బ్లాక్స్ వస్తుంది. వైట్స్ కూడా టోటల్ న్యూట్రల్ అయితే ఉంటాయి అన్నమాట. కలర్స్ వైజ్ కానీ, పిక్చర్ క్వాలిటీ వైజ్ కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ముఖ్యంగా ఎవరైతే OTT యాప్లో వీడియోస్ అనేటువంటి ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా సాటిస్ఫై అయితే అవుతారు అనమాట. అంత మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. Q4 AI ప్రాసెసర్ అయితే
వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్లో అయితే ఎక్కడ పేరు పెట్టేది అయితే లేదు, అంత మంచి క్వాలిటీ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ టీవీ మనకి 43 ఇంచ్ 34,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. ఈ ఆఫర్లో వచ్చినప్పటికి నాకు తెలిసి 29,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి నియర్లీ 30,000 రూపాయల బడ్జెట్లో అయితే ఉంటుంది. సో ఇంత ప్రైస్ మేము పెట్టలేము, బట్ సామ్సంగ్ నుండి ఒక మంచి టీవీ కావాలనుకుంటే సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ అయితే ఉంటుంది. ఈ టీవీ అయితే పర్చేస్ చేసుకోండి. మనకి వాయిస్ అసిస్టెంట్, స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. సో మనకి స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ చూసే వాళ్ళు కూడా కొంచెం మంచిగా మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ టీవీ కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది QLEDతో రావట్లేదు, డైరెక్ట్ LEDతో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో సామ్సంగ్ నుండి ఒక మంచి టీవీ పర్చేస్ చేసుకుందాం ఇన్ దిస్ సేల్ అనుకుంటే మాత్రం ఈ రెండు టీవీస్లో అయితే ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ మనకి TCL నుండి ఒక 2 టీవీస్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ వచ్చినప్పటికి TCLలో P7K, ఇది కూడా QLEDతో వస్తుంది. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, పంచింగ్ కలర్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. చాలా షార్ప్ ఇమేజ్ ఉంటుంది, డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది, వైట్స్ కూడా న్యూట్రల్ అయితే ఉంటాయి అన్నమాట. కలర్స్ వైజ్ అయితే మాత్రం ఎక్కడ కూడా పేరు పెట్టేది అయితే లేదు, అంత మంచి కలర్స్ అయితే ఉంటాయి. అప్స్కేలింగ్ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మీరు SDR వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా మంచి కలర్స్ అయితే ఈ టీవీ చూపించడం జరుగుతుంది. పిక్చర్ క్వాలిటీలో అయితే మాత్రం నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. ఆడియో క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, మీకు మంచి లౌడ్నెస్ అయితే వస్తుంది. ఇన్స్టెంట్గా మీరు సౌండ్ బార్ పర్చేస్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు అనమాట. అంత మంచి లౌడ్నెస్ అయితే మాత్రం ఈ టీవీ రావడం జరుగుతుంది. ఓవరాల్గా మనం పెట్టిన డబ్బులకి అయితే మాత్రం 100% న్యాయం చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికి TCLలో T89C, ఇది మనకి అమెజాన్లో అవైలబుల్ ఉన్నటువంటి TCL T8Cకి ఇది మనకి సీక్వెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ టీవీ ఈ టీవీ రెండు కూడా ఒకే విధంగా అయితే ఉంటాయి, ఎక్కడ కూడా మనకి డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదు అనమాట. సో మీకు ఫ్లిప్కార్ట్లో కావాలనుకుంటే T89C అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ. రీసెంట్ టైంలో చాలామంది అయితే అడుగుతున్నారు ఈ టీవీ పర్చేస్ చేసుకోవచ్చా అని చెప్పేసి. సో ఆరామ్స్గా పర్చేస్ చేసుకోండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు అనమాట. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ అంతా కూడా పీక్స్లో అయితే ఉంటుంది అనమాట. మీరు పెట్టిన డబ్బులకి అయితే మాత్రం ఈ రెండు టీవీస్ న్యాయం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చినప్పటికి LG నుండి అయితే 3 టీవీస్ పిక్ చేశాను. ఫస్ట్ వచ్చినప్పటికి LG UA8200 అనమాట. ఇది IR రిమోట్తో అయితే వస్తుంది. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ అంతా కూడా బాగుంటుంది అనమాట. రీసెంట్గానే నేను మీకు LG UA8200ని సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ని కంపేర్ చేస్తూ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఈ సేల్ టైంలో మీరు చూడాల్సినటువంటి ఇంపార్టెంట్ టీవీ సౌండ్ బార్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. చాలా హానెస్ట్గా అయితే మీకు ఆ రివ్యూస్ ప్రొవైడ్ చేశాను అనమాట. ఒక్కసారి మీరు ఆ వీడియోస్ అన్ని చూసాక మాత్రమే మీ టీవీస్ కానీ సౌండ్ బార్స్ కానీ మిగతా ఎలక్ట్రానిక్స్ అయితే పర్చేస్ చేసుకోవడం ట్రై చేయండి. వితౌట్ వాచ్ ద రివ్యూస్ మీరు పర్చేస్ చేసినా సరే ఆ డబ్బులు అనేవి వేస్ట్ అవ్వడం జరుగుతుంది. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను కాబట్టి సో మీకు ఏ ప్రాబ్లం లేదు. ఆ వీడియో చూసి వెంటనే పర్చేస్ చేసుకోవాలి, ఏదైనా అడిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు కంపారిజన్ వీడియో అయితే చూడండి. అయితే ఈ టీవీ వచ్చినప్పటికీ ఓన్లీ IR రిమోట్ మాత్రం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు మ్యాజిక్ రిమోట్ కావాలనుకుంటే ఒక 3,000 రూపాయలు అదనంగా పెట్టి అయితే పర్చేస్ చేసుకోవాలి. లేదు మాకు 30,000 రూపాయల బడ్జెట్లోనే మ్యాజిక్ రిమోట్తో సేమ్ పిక్చర్ క్వాలిటీ, సేమ్ పెర్ఫార్మెన్స్, సేమ్ ఆడియో ఉన్నటువంటి టీవీ కావాలనుకుంటే LG UA7380 అని చెప్పేసి ఒక టీవీ అయితే ఉందన్నమాట. ఈ టీవీని పర్చేస్ చేసుకోండి. మనకి 8200, 7380 ఈ రెండు టీవీస్ కూడా ఒకటే అన్నమాట. మీకు డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదు. ఈ రెండు టీవీస్లో మీకు ఏది కావాలంటే దాని అయితే పర్చేస్ చేసుకోండి. ఇది మనకి లేటెస్ట్ జనరేషన్ మ్యాజిక్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనకు రెండు కూడా ఒకే విధంగా అయితే ఉంటే మీకు ఏది తక్కువ ప్రైజ్లో వస్తుందో దాని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నాకు తెలిసి UA8200 ఏమో 23,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. అలాగే 7380 వచ్చినప్పటికి 27,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది అనమాట. సో మీరు 7380 పర్చేస్ చేసుకోవడం ట్రై చేయండి, ద బెటర్ అయితే ఉంటుంది. సో ఓకేనా, ఇప్పటి వరకు చెప్పిన ఈ రెండు టీవీస్ వచ్చినప్పటికి డైరెక్ట్ LEDతో వస్తుంది, QNED అయితే కాదు. ఒకవేళ మీకు LG నుండి మంచి QNED స్మార్ట్ టీవీ కావాలనుకుంటే LG QNED 8AA అయితే పర్చేస్ చేసుకోండి, లేదా 8BA పర్చేస్ చేసుకున్న పర్లా. 8BA వచ్చినప్పటికి ఫ్లాష్ మ్యాన్ లాగా అలా వెళ్ళిపోతుంది అనమాట. 8AA అయితే మాత్రం అవైలబిలిటీ ఉంటుంది. చాలామంది ఏంటంటే 8AAలో బ్లీడింగ్ ఇష్యూ ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. నేను ఇంకొకసారి కూడా చెక్ చేద్దామని చాలా స్టోర్స్కి అయితే వెళ్ళాను. కంప్లీట్గా చెక్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా బ్లీడింగ్ ఇష్యూ అనేటువంటిది అయితే లేదు. అక్కడ ఉన్న ప్రమోటర్స్ నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, వాళ్ళని కూడా అడిగాను ఏమైనా మీకు ఫీడ్బ్యాక్ అయినా బ్యాడ్గా వచ్చిందా బ్లీడింగ్ ఇష్యూ అని చెప్పేసి, ఏంటని చెప్పేసి లేదని చెప్పారన్నమాట. నాకు రీసెంట్గా పర్చేస్ చేసిన 2 కస్టమర్ నెంబర్స్ కూడా ఇచ్చారు. జస్ట్ ఏదో ఒక నార్మల్ పర్సన్ లాగా వాళ్ళైతే అడిగాను ఏమైనా ప్రాబ్లం ఉందో ఏంటని చెప్పేసి, ఏమీ కూడా లేదని చెప్పారన్నమాట. సో మనకు 2026 మ్యానుఫ్యాక్చరింగ్లో ఆ బ్లీడింగ్ ఇష్యూ ప్రాబ్లమ్ అయితే వీళ్ళు రెక్టిఫై చేసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సో మనకి ఎటువంటి బ్లీడింగ్ ఇష్యూ అయితే మాత్రం లేదు. మీకు కావాలంటే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓకేనా, మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది,
పెర్ఫార్మెన్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఎల్జీ నుండి మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఈ 3 టీవీస్లో ఏదైనా మీకు నచ్చిన టీవీని అయితే పర్చేస్ చేసుకొని డిపెండింగ్ ఆన్ యువర్ బడ్జెట్. నెక్స్ట్ మనకు సోనీ నుండి ఒక మంచి టీవీ పర్చేస్ చేసుకుందామంటే 2 టీవీస్ అయితే పిక్ చేస్తాం. ఫస్ట్ వచ్చేటప్పటికి సోనీ బ్రావియా 2 S25M2 అనమాట. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, మన ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది అనమాట. మంచి షార్ప్ ఇమేజ్ అయితే ఉంటుంది. అలాగే మనం హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఎక్సలెంట్ డైనమిక్ రేంజ్ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. పిక్చర్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఏ ప్రాబ్లమ్ కూడా లేదు. 100% మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. పైగా ఇది డాల్బీ అట్మాస్తో అయితే వస్తుంది అనమాట. అలాగే గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు. అలా రిమోట్ వచ్చేప్పటికి స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ వాయిస్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఈ టీవీ పర్చేస్ చేసుకుంటే ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. ఇది కాదని చెప్పేసి మిగతా తక్కువ వెర్షన్ టీవీస్ ఏమీ కూడా ఈ సేల్ అయితే చూడకండి, ఎందుకంటే తక్కువ ప్రైజ్లోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మాత్రమే ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ మనకి సెకండ్ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 3. చాలా మంది అయితే అడుగుతున్నారు, బ్రో సోనీ బ్రావియా 3 పర్చేస్ చేసుకోవచ్చా అని చెప్పేసి. ఆరామ్స్గా పర్చేస్ చేసుకోండి, నో డౌట్ మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు అనమాట. అంత మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒక బ్రో అయితే మనకు రీసెంట్గానే దీని ఒక సెట్టింగ్స్ వీడియో కూడా అడిగారు అనమాట. వెరీ సూన్ నేనైతే ఈ సెట్టింగ్స్ వీడియో మీ ముందు తీసుకొస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ సూన్ నేను మీ ముందుకి ద బెస్ట్ కంటెంట్ అంతా కూడా తీసుకురావడం ప్రయత్నిస్తున్నాను అనమాట. టోటల్గా అయితే రెడీ అవుతుంది అంతా. సో ఇక్కడ నుండి అయితే మాత్రం ఒక దుమ్ము దులుపుదాం. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఈ టీవీ విషయానికి వచ్చినట్టయితే పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. మనకి ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా క్లారిటీ కనిపిస్తుంది. బ్లాక్స్ వచ్చినప్పటికి టోటల్ డీపర్ బ్లాక్స్తో వస్తుంది. వైట్స్ కూడా న్యూట్రల్ అయితే ఉంటాయి. పిక్చర్ క్వాలిటీ అండ్ కలర్స్ అయితే మాత్రం ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. మంచి ఆడియో క్వాలిటీతో వస్తుంది. స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. అలా బడ్జెట్లో గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసుకొని గేమ్స్ ఆడాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ టీవీని అయితే రికమెండ్ చేస్తాను. బికాజ్ మంచి గేమింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ టీవీకి మీకు కావాలనుకుంటే మాత్రం వెంటనే కార్ట్లో యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మంచి ప్రైస్ డిస్కౌంట్ రాగానే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లూమియా విజన్ 7 అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. మంచి పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. సోనీ బ్రావియా 2కి గట్టి పోటీ అయితే ఇస్తుంది. అంత మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. కలర్స్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. చాలా వైబ్రెంట్ అండ్ పంచింగ్ కలర్స్ అయితే ఉంటాయి. కలర్స్లో డీటెయిల్స్ అంతా కూడా చాలా షార్ప్గా అయితే కనిపిస్తుంది. మన హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి డైనమిక్ రేంజ్ ఉంటుంది. డైనమిక్ బ్రైట్నెస్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ముఖ్యంగా దీని పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం మన ఫెదా అవి తీరాల్సిందే. అంత మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. పెర్ఫార్మెన్స్ అంతా కూడా బాగుంటుంది. యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు అనమాట. వీళ్ళొక సర్వీస్ వచ్చేటప్పటికి రీసెంట్ టైంలో బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. థర్డ్ పార్టీ సర్వీస్ మీద డిపెండ్ అయినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు అనమాట. సో సర్వీస్ వారీగా అయితే మాత్రం ఏ ప్రాబ్లం కూడా లేదు. విలేజెస్లో ఉంటే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన బ్రాండే కాబట్టి ఇంకా అంత స్టేబుల్ సర్వీస్ అనేటువంటిది లేదు. కాకపోతే పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తక్కువ బడ్జెట్లోనే ఒక మంచి QLED స్మార్ట్ టీవీ కావాలి అనుకుంటే మాత్రం ఫిలిప్స్ QLED స్మార్ట్ టీవీ పర్చేస్ చేసుకోండి. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. ఆడియో క్వాలిటీ బాగుంటుంది. పెర్ఫార్మెన్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. స్పోర్ట్స్ ఛానల్ చూసే వాళ్ళు కూడా ఇందులో 120 నేటివ్ రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేయడం వల్ల మోషన్ బ్లర్ మంచిగా రెడ్యూస్ అయ్యి చాలా షార్ప్ ఇమేజ్ అనేటువంటి కనిపిస్తుంది అనమాట. కాకపోతే వీడియోలో కొద్దిగా ల్యాగ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ దీని టెస్టింగ్ అయితే రన్ అవుతుంది అనమాట. మేబీ ఈ సేల్లోనే దీని యొక్క రివ్యూ కూడా మీ ముందు తీసుకొస్తాను. సో ఆ వీడియో అయితే ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మిస్ అవ్వకండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా మీరు డైరెక్ట్ LEDs లేదా QLED స్మార్ట్ టీవీస్లో పర్చేస్ చేయవలసినటువంటి ద బెస్ట్ స్మార్ట్ టీవీస్ వచ్చినప్పుడు ఇవి కాదని చెప్పేసి వేరే టీవీస్ వైపు అయితే మీరు వెళ్ళి డబ్బులు పాడు చేసుకోవద్దు. నెక్స్ట్ మనకి మినీ LED స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఫస్ట్ TCLలో C6K అయితే ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు పర్చేస్ చేసుకోవచ్చా, ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయని చెప్పేసి. 55 ఇంచ్ మోడల్ అయితే మాత్రం ఏ ప్రాబ్లం కూడా లేదు. 65 ఇంచులు ఏంటంటే ఒక 200 మెంబర్స్ పర్చేస్ చేస్తే ఒకరికో ఇద్దరికో మనకి బ్లీడింగ్ ఇష్యూ ఉందని చెప్తున్నారు అనమాట. మనకి అదర్వైజ్ ప్రాబ్లం ఏమీ కూడా ఈ టీవీలో అయితే లేదని చెప్పుకోవచ్చు. 65 ఇంచులు. సో 55 ఇంచులు పర్చేస్ చేద్దామంటే మాత్రం బ్లైండ్గా పర్చేస్ చేసుకోండి. మీ డబ్బులకి అయితే మాత్రం డాకా ఉండదు అనమాట. అంత మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. పెర్ఫార్మెన్స్ అంతా కూడా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చినప్పటికి లూమియా విజన్ 9. ఇది కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. TCL పర్చేస్ చేసుకోవాలా, లూమియా విజన్ 9 పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఈ రెండింటి మధ్యలో. సో దగ్గరగా మనం అబ్జర్వ్ చేస్తే లూమియా విజన్ 9 కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. 5 to 10% అనేది. సో సర్వీస్ బాగుంటే మాత్రం లూమియా విజన్ అయితే పర్చేస్ చేసుకొని పక్కా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి తక్కువ బడ్జెట్లో మినీ LED స్మార్ట్ టీవీ కావాలనుకుంటే ఫిలిప్స్ మినీ LED స్మార్ట్ టీవీ అయితే పర్చేస్ చేసుకోండి. దీని యొక్క రివ్యూ కూడా మన ఛానల్లో ఉందన్నమాట. ఒకసారి మీరు వాచ్ చేసి అయితే పర్చేస్ చేసుకోండి. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, షార్ప్నెస్ ఉంటుంది, డీటెయిల్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఓన్లీ బ్రైట్నెస్లోనే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. ఎందుకంటే ఇది 450 బ్రైట్ నిట్స్తో మాత్రమే
రావడం జరుగుతుంది కాబట్టి మన ఆడియో క్వాలిటీ కావచ్చు, పెర్ఫార్మెన్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఈ టీవీలో అయితే లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి హైయర్ M90 అని చెప్పేసి ఒక మంచి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఉంది. 1300 పీక్ బ్రైట్ యూనిట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. మనం ఎక్కడ టచ్ చేసినా సరే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కాకపోతే దీంట్లో క్వాంటమ్ డాట్ లేయర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ మనకి మినీ ఎల్ఈడితోనే వస్తుంది. క్వాంటమ్ డాట్ లేయర్ లేదు అని పేరే కానీ ఎక్కడ కూడా మనకి ఆ లోడ్ అనేది కనిపించకుండా మంచి పిక్చర్ క్వాలిటీ అయితే వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. మీ హైయర్ నుండి ఒక మంచి స్మార్ట్ టీవీ కావాలనుకుంటే దీన్ని అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇవి కంప్లీట్గా మనకి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ మనం ఓఎల్ఈడి స్మార్ట్ టీవీ విషయానికి వస్తే నేను ఓఎల్ఈడి స్మార్ట్ టీవీస్ని ఆన్లైన్లో అయితే రికమెండ్ చేయను. ఎందుకంటే మనకి అవుట్డేటెడ్ వెర్షన్స్ ఉంటాయి, అలాగే అంత మంచి వెర్షన్స్ అనేటువంటి ఆన్లైన్లో అవైలబుల్ లేవు. కాబట్టి ఓన్లీ నేను మీకు ఆఫ్లైన్లో మాత్రమే రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీకు ఓఎల్ఈడి స్మార్ట్ టీవీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను అక్కడ అడిగినా సరే, లేదా మన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను అక్కడ అడిగినా సరే నేను మీకు అయితే మంచిగా సజెషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా స్మార్ట్ టీవీస్ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ మన సౌండ్ బార్ విషయానికి వస్తే మీ డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. ఈ వీడియో మీరు మస్ట్ అండ్ షుడ్గా చూడండి, ఎందుకంటే దాంట్లో చాలా ఇన్డెప్త్గా మనకు సౌండ్ బార్ ఏ విధంగా బయింగ్ చేసుకోవాలి అన్న టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. దీంతో పాటుగా ద బెస్ట్ సౌండ్ బార్స్ కూడా అక్కడైతే ప్రొవైడ్ చేశాను. అది రీసెంట్గానే అప్లోడ్ చేశాను అనమాట. మళ్ళీ అవే సౌండ్ బార్స్ గురించి ఎక్కడ చెప్తే టైం అనేటువంటి వేస్ట్ అవుతుంది. అందు గురించి ఆ వీడియో చూడండి, టైం సేవ్ అవుతుంది. అలాగే మీకు కంప్లీట్గా చాలా ఇన్డెప్త్గా అయితే ఆ వీడియోలో మాట్లాడాను అనమాట. సో మనకి వీడియో లెంత్ చేయదలుచుకోలేదు కాబట్టి డైరెక్ట్గా ఏసీసీలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఏసీ వచ్చినప్పటికి క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ అయితే ఉంటుంది. ఇది ఇన్వర్టర్ సపోర్ట్ అనమాట. ఇప్పుడు చెప్పేటువంటి అన్ని ఏసీలో కూడా ఇన్వర్టర్ సపోర్ట్తోనే వస్తుంది. కాకపోతే ఇది వైఫై సపోర్ట్ ఉంటుంది. అలాగే 2026 మోడల్ అనమాట. పీసీబీకి ఏమో 5 years వారంటీ ఇస్తున్నారు, కంప్రెసర్కి ఏమో 10 year వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏసీ కూలింగ్ సర్వీస్ అంతా కూడా టూ గుడ్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ ఏసీ వచ్చినప్పటికి ఎల్జీ నుండే 2 ఏసీలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పటికి ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ ఏసీ అయితే ఉంటుంది, 2026 మోడల్. కాకపోతే ఇందులో వైఫై అయితే ఉండదు అనమాట. కూలింగ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, టూ గుడ్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు. నెక్స్ట్ మనకి సెకండ్ ఏసీ వచ్చినప్పటికి 1.5 టన్ 5 స్టార్ ఏసీ అనమాట. ఇది 2025 మోడల్. సో మీకు 2025 మోడల్ అన్నా సరే మీరు ఆరామ్స్గా పర్చేజ్ చేసుకోవచ్చు. కూలింగ్ సర్వీస్ అంతా కూడా చాలా చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చినప్పటికి ఐఎఫ్బి నుండి 1.5 టన్ 5 స్టార్ ఏసీ అయితే ఉంటుంది. ఇది మనకి 35,000 రూపాయల బడ్జెట్లోనే వెళ్ళి సేల్ చేస్తాం అనమాట. కూలింగ్ అంతా కూడా టూ గుడ్ అయితే ఉంటుంది. సర్వీస్ వచ్చినప్పటికి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఐఎఫ్బి సర్వీస్ బాగోలేదని చెప్పిన వాళ్ళైతే ఎవరు ఉండరు, అంతమంది సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి ఫోర్త్ వచ్చినప్పటికి బ్లూ స్టార్ నుండి అయితే బ్లూ స్టార్ 1.5 టన్ 3 స్టార్ రేటింగ్తో ఏసీ అయితే వస్తుంది అనమాట. ఎక్కువ మంది క్రియేటర్స్ అందరూ కూడా వాడేటువంటి ఏసీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత తక్కువ డిస్ప్లేతో నాయిస్ అనేటువంటిది ఇదైతే రావడం జరుగుతుంది అనమాట. సో మన కూలింగ్ అంతా కూడా చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది. అలాగే దీనికి ప్రైస్ వచ్చినప్పటికి 34,000 రూపాయల బడ్జెట్లోనే వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చినప్పటికి సామ్సంగ్ నుండి 1.5 టన్ 3 స్టార్ ఏసీ అయితే ఉంటుంది. ఇది వైఫై మోడల్, అలాగే 2026 మోడల్. సో కూలింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. 5 years కంప్రెషన్ వారంటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా ఈ సేల్లో మీరు ఫోకస్ చేసుకోవాల్సినటువంటి ఏసీలు వచ్చినప్పటికీ మీకు ఇక్కడ ప్రోడక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేస్తే స్మార్ట్ టీవీస్, సౌండ్ బార్స్, ఏసీస్, కూలర్స్ యొక్క లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు రెగ్యులర్గా ఆ యొక్క ప్రోడక్ట్ సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. మంచి ప్రైస్ డ్రాప్ వచ్చినా లేకపోతే ఇంకా ద బెస్ట్ ఏమన్నా ఉన్నా సరే అక్కడైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికీ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి, ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, సేల్స్ అన్ని రోజులు కూడా ఈ వాట్సాప్ నెంబర్ అనమాట, ఇక్కడ నేను అవైలబిలిటీ ఉంటాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబిలిటీ అయితే ఉంటాను. మీకు అర్జెంట్గా నాతో మాట్లాడాలి త్రూ చాట్ అనుకుంటే మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయండి. లేదు కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా పర్వాలేదు అనమాట. సో మీరు ఎక్కడ మెసేజ్ చేసినా నేను మీకైతే రిప్లై అవ్వడం జరుగుతుంది. ఇంకా ఫాస్ట్గా నేను మీకు రియాక్ట్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ అడిగితే వెంటనే రియాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పుడు. ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ కూడా అలా నొక్కి పెట్టేయండి. నేను ఏ వీడియో పెట్టినా అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది.